అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్కి మళ్ళీ ఒక వీడియో చేద్దామనేసి ఇలా నేను పైన అలాగే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చింది తినడానికి. ఆ పైమ కూడా వచ్చింది, అలాగే మా ఫ్రెండ్ రామచంద్ర గారు వీడు. నేను ఎక్కడికి పోయినా నా తోటనట్టు ఉంటుంది. అంటే మీరిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్సా? వాడేంటి నిమ్మకాయ ఎలా తింటున్నాడు? చాలా టేస్ట్గా ఉంది. దానికి బాగా ఆకలి అవుతుంది. నార్మల్గా ఇప్పుడు ఫుడ్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి. అరే ఇప్పుడు అది నిమ్మకాయ తింటున్నావు కదా, ఒక ఎక్స్ప్రెషన్ రావట్లేదేంట్రా నీకు? ఎక్స్ప్రెషన్ అంటే ఎంత బాగుందో. ఎక్స్ప్రెషన్ అన్ని. అరే నీకు నవరసాలు వచ్చా? ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తా, చేసి చూపిస్తావా? భయం అదేంట్రా షాక్ వచ్చినట్టు ఇస్తున్నావు? అమ్మయ్యమ్మా, ఓకే ఓకే చాలా చాలా ఎక్కువ. భయం అయిపోయింది కదా. అది ఇప్పుడు జాలి. ఏందిరా ఎవరినో కొరికేస్తా అన్నట్టు చూస్తున్నావు? జాలి అంటే వాడు మోషన్ పోయినట్టు పెట్టింది. జాలి అనుకుంటాను. ఏంది వాడు జాలి ఎక్స్ప్రెషన్ పెట్టలేదు, మోషన్ పోయినట్టు పెట్టింది. జాలి కరుణ. సరే కానీ అరే కరుణ అరే కరుణతో రోజు ఫోన్లో మాట్లాడుతుంది. అరే కరుణ చేయమంటే కిందికి చూస్తున్నావు ఇంద్ర, ఏం చూస్తున్నావురా? ఆకలేస్తుంది. ఆకలేసి ఓ దీన్ని చూస్తున్నావా? వీడు వేస్ట్ గాడు ఆకలేస్తాను అన్నాడు. వీడు ఆకు ఎక్కడ ఉంది? ప్లేట్ లేస్తాను అన్నాడు. అరే ఆకే కాదు, ఇప్పుడు నువ్వు ఆ డైలాగ్ వేసిన తర్వాత చెప్పులేస్తుంది నాది. ఆ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడే డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదండి, మన ఫేమస్ ఆర్టిస్ట్ ఫలక్నామా ఫైమా. ఇప్పుడు ఫైమాని చూపించాలి కాబట్టి ఒక్కసారి చూడండి. నేను ఆర్టిస్ట్గానే కాకుండా కెమెరామ్యాన్గా కూడా పనికొస్తానా లేదా అని ఆ వీడియో తీసాను. క్లారిటీ బాగుంది కదా? బాగుంది. అక్కడ పక్కన కూర్చుంది మా ఫ్రెండ్ ప్రవీణ్, నా పేరు ప్రవీణ్ పేరు, ఇద్దరు సేమ్ ఏమని. ఈ హోటల్కి వచ్చి ఎలా ఫీల్ అవుతుంది? అవునండి, నేను ఇలాంటి హోటల్కి ఎప్పుడు రాలేను. యాక్చువల్లీ ఎక్కువ బయటనే తింటాను. ఫస్ట్ టైం మీతో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అడిగినావు ఇక్కడ ఎట్లుంది అనిపించిందని? హోటల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఆర్డర్ కూడా చేసాము. ఫైమా ఇప్పుడు నువ్వేం తింటాను? మటనా చికెనా? మటన్. అది మటన్. అసలే బాగాలేదు. అసలు మీరు వస్తున్నాడని ఎందుకు ఇప్పుడు నేను రాకపోయేదని అసలు అని పడిపోయాను. గేట్ కూడా అసలు ఇక్కడ ఈ ఏరియానే ఉండిపోయాను. ఇంకొకటి ఫైమా ఈ మధ్యలో నువ్వేదో కొత్తగా ఒక ఛానల్ పెట్టావంట, అది ఫలక్నామా ఫైమా అని ఛానల్ పెట్టాను. ప్లీజ్ అని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన అంటే నార్మల్గా ఫలక్నామా ఫైమా అనే ఛానల్ ఫైమాదే ఉంది. ఇంకొకటి ఏంటంటే అందులో వీడియోలు ఏం లేవు. అందులో ఏ వీడియోలు చేయాలనుకుంటాను నువ్వు? నేను నాకంటూ ఇది నా ఓన్ ఇల్లు, ఇది నేను సంపాదించా, అవి నా దగ్గర చెప్పడానికి లేదు. కానీ నేను ఏం చేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ నా టైం ఎలా స్పెండ్ అవుతుంది అంటే నా దినచర్య లాగా అనుకోండి, నేను అది తీసి పెడతాను. అంతే, అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. కంపల్సరీగా ఆదరిస్తారు, ఎందుకంటే ఫైమా ఈజ్ ఏ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. యా, ఫుడ్ అయితే వచ్చేసింది మంచిగా. మరి ఫైమాకి అయితే ఫుడ్ వచ్చేసింది. ఫైమా అసలు మాట్లాడకుండా తినేస్తుంది. ఫైమా తినేది మటన్ బిర్యానీ, మా ఫ్రెండ్ ప్రవీణ్ నేను ఇద్దరం తినేది మాత్రం చికెన్ బిర్యానీ. నా రామచంద్ర అరే అంత పీక తినకరా, అది ఎవడో ఏం పక్కనోడు ఎత్తుకపోడు, అది అర్థమైందా? నిమ్మలంగా తిను. మరి నా ఫుడ్ కూడా రెడీగా ఉంది. మరి తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
చెప్పు. అంటే మీరు తింటారు, నేను వీడియో తీస్తానా? మరి నేను తినొద్దా? నీకేం లాభం కాదు, నాకే లాభం. నేను తినకపోతే నేను మధ్యాహ్నం కూడా ఫుడ్ తినలేదు. జూమ్ చేస్తావా? జూములు గీములు వద్దమ్మా ఫేస్లు. ఏంటిది? అగరబత్తులు పెట్టేది కాదే అది. దట్ ఈస్ ఏ సాల్ట్. తర్వాత చెప్పు కూడా వస్తుంది. మరి ఫైమా అయితే పూర్తిగా తినేసింది, మొత్తం కంప్లీట్ చేసింది. ఫైమా ఓకేనా? అయిపోయిందా పూర్తిగా? ఏంటిది? బిల్లా? ఇలా తెలియంది ఏంటంటే పాపం బిల్లు ఫైమే కడుతుంది. నన్ను పిలిచింది, అరే రారా బిల్లు నేనే కడతాను అనేసి. ఇంకా నాదైతే కంప్లీటే కాలే, నేను తింటలే సరిగ్గా. అవునా? నువ్వు వచ్చింది ఎట్లా? నీ బైకా? బొక్కేం కాదు, మాతోటి వచ్చిన వాడు మేమే తీసుకుపోవాలి నిన్ను. నువ్వుకా నువ్వు పోయినట్టే రూమ్కి. ఎవరికి? నీకా? నేనెందుకు పెడతా దిష్టి? నీకు దిష్టి పెడతారో నిన్ను వాడన్నా. అగో చూసిల్లా, వీళ్ళందరికేమో మజ్జిగ ఇచ్చిల్లు, మరి నాకు మాత్రం ఇది ఏదో అదేంది పులుసా? ఎలా పెట్టుకోవాలి అది? ఆ ముక్క నీకు దిగట్లేదు అంటున్నావు కదా, ఆ ముక్క అందరూ ముంచుకొని మింగడమే. బొక్క మింగుడు? అరే మీకు అందరికి మజ్జిగ ఇచ్చినప్పుడు నాకు కూడా ఇలాగా పులుసు ఇచ్చింది, నేనేం చేసుకోవాలి దాన్ని? లోపలికి పోవట్లేదు అన్నావు కదా, లోపల పోవడానికి ఇది ఇచ్చారు. టేస్టే. ఇంకా 5 అది కంప్లీట్ అయింది, మరి నేను కూడా తినాలి కాబట్టి తింటా. తీయద్దు అనుకున్నాం, బట్ ఇంకా ప్రజెంట్ ఏం వీడియోస్ లేవు, బట్ వీడియోలు పెట్టాలి కదా. చాలా 1 year అయిపోయింది అకౌంట్, సో చేశాడు. తర్వాత నుంచి మంచి మంచి వీడియోస్ పెడతాడు. అంటే బాగాలేదని కాదు, 5 minutes అక్కడ బాగానే ఉండేది కదా. సో వీడి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కొట్టేదండి. ఇంకో విషయం మర్చిపోతుంది, పడకుండా పైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకు నచ్చాలి? ఏం చేసినావు? ఇలా ఏం చేయలేదు, నార్మల్గా ఏం చేసినావు? ఏమైనా బిల్లు కట్టినావా? నీది నచ్చనికి బిల్లు ఇప్పుడు మీరు ఏమన్నా కట్టినావా? మరి కట్టు ఆడ. అరే బిల్లు ఆడ పెట్టు. చూపింది చూపింది అని చెప్పి ఎక్కువ ఏం కాలేదు, ఏమైనా కట్టేస్తుంది. ఏ చూపి అబ్దులే అది. సరే బిల్లు కట్టు. బిల్లు ఏంటి నా వీడియో వాళ్ళకి నన్ను చెప్పని నువ్వు చెప్పు. నా వీడియో ఫస్ట్ నుంచి చెప్పు. ప్లీజ్ అది కాదు, మళ్ళీ ముందేమో అన్నావు కదా బిల్లు దగ్గర. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అదెందుకు చెప్తున్నావు? లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్. అది కాదు ఫ్రెండ్స్, ఆమె మాటలు పట్టించుకోకండి, అది అట్లనే అంటది. నేను అసలు నీ మాటలే పట్టించుకోవట్లేదు. ఎవరు పైన వీడియోలు తీసేటప్పుడు కూడా కొద్దిగా మనది కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా చూపిస్తాం. తర్వాత ఇప్పుడు మనకు చిరాకు వచ్చేది కదా, తర్వాత దాన్ని కూడా చిరాకు వస్తుంది. కంపల్సరీ సపోర్ట్ చెప్పడానికి నేను కోరుకుంటున్నా. ప్లీజ్
సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. వాడు బాగానే ఉన్నాడు, వాడు ఏదో వింటాను. బాయ్ చెప్పరా. బాయ్. గృహనంత శుభ్రహంద. నేనా ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.